హలో అండి, ఈ వీడియోలో మై డిమాన్ 15 ఎపిసోడ్ చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ కలిసి వాకింగ్ చేస్తూ ఉంటే దొదహి ఇక నేను నీతో ఉండలేనని చెప్పి హీరో సడన్గా డిసపియర్ అయిపోతాడు. సో ఆమె అతని కోసం బాగా ఏడుస్తుంది. అలా ఫ్యూ డేస్ గడుస్తాయి. ఆమె హీరోని మర్చిపోవడానికి ఓవర్ వర్క్ చేస్తూ టైర్డ్ అయ్యేది. బట్ ఎంత ట్రై చేసినా ఆమె అతన్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటుంది. అటు హీరో అసిస్టెంట్ గువాన్ లేకపోతే ఈ ఆఫీస్ చాలా ఎంటీగా ఉంది అంటూ హీరోని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. హీరో వెళ్ళిపోతూ అతని అసిస్టెంట్ని ఫౌండేషన్ హెడ్గా పెట్టి నేను కొన్ని డేస్ దూరంగా వెళ్ళాలనుకుంటున్నా, దోదేహి నన్ను మర్చిపోయి ఆమె లైఫ్లో హ్యాపీగా ఉండే వరకు నేను తిరిగి రానని చెప్పి వెళ్తాడనమాట. హీరో ఇచ్చి వెళ్ళిన క్రాస్ నెక్లెస్ చూస్తూ ఇది దోదేహికి ఇస్తే ఆమె పాస్ట్ లైఫ్ గుర్తొస్తుందేమో, వద్దులే మళ్ళీ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా అనుకుంటాడు హీరో అసిస్టెంట్. హీరోయిన్ సరిగ్గా ఫుడ్ తినకుండా వర్క్తో బిజీగా ఉంటుంది. సో సొక్యోన్ ఆమె కోసం లంచ్ తెచ్చి అతనితో కలిసి తినమంటాడు. అలా వాళ్ళిద్దరు తింటూ ఉంటే అతను గువాన్ నిజంగా వెళ్ళిపోయాడు అని అడిగితే మేము చేసుకున్న కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది, నేను కల్ప్రిట్ ఎవరో ఫైండ్ అవుట్ చేస్తే అండ్ అతని టాటూ తిరిగి వచ్చేస్తే మా కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది అనుకున్నాం. అలాగే జరిగింది, ఇప్పుడంతా బ్యాక్ టు నార్మల్ అయ్యింది అంటుంది హీరోయిన్. అటు సుఖ్మెన్ బిల్డింగ్ పైన నుండి పడిపోయి 1 వీక్ అవుతున్నా ఇంకా అతని బాడీ దొరకలేదని న్యూస్లో చూపిస్తూ ఉంటారనమాట. అది అతని వైఫ్ చూస్తూ మేబీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ నైట్ హీరోయిన్ ఒక్కటే వర్క్ చేస్తూ ఉంటే బయట వర్షం పడ్డం చూసి హీరోయిన్ వర్షంలో ఫస్ట్ టైం మీట్ అయిన విషయం తలుచుకుంటూ ఫీల్ అవుతుంది ఆమె. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి సోఫా పైన పనుకొని ఏం పర్లేదు, ఫస్ట్ నుండి వంటేద్దాన్నే కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కదాన్నే మిగిలాను, మళ్ళీ అంతా నార్మల్ అవుతుంది అనుకొని ఫీల్ అవుతూ పనుకుంటుంది. ఆమె నిద్రపోయాక అక్కడ హీరో కనిపించి ఆమెను చూస్తూ ఫీల్ అవుతాడు. ఆమె హ్యాండ్ పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. మార్నింగ్ ఆమె నిద్ర లేచేసరికి బెడ్ పైన ఉండడంతో హీరో వచ్చాడేమో అనుకొని గువాన్ అంటూ పిలుస్తూ హాల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరనమాట. ఆ నెక్స్ట్ ఆమె మీరే F&B కంపెనీని అమెరికాలో లాంచ్ చేస్తూ కాంట్రాక్ట్ సైన్ చేస్తుంది. సక్సెస్ఫుల్గా కంపెనీని అమెరికాలో కూడా లాంచ్ చేస్తున్నందుకు వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. హీరోయిన్ కూడా వాళ్ళతో కలిసి పార్టీలో డ్రింక్ చేస్తుంది. బాగా డ్రింక్ చేశాక ఆమె ఇంటికి రిటర్న్ వస్తుందన్నమాట. లోపలికి వెళ్తూ ఆమె కింద పడి నీ పైన ఇంజూర్ అయ్యి బ్లడ్ వస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళి సోఫా పైన నిద్రపోతుంది. ఆమె నిద్రపోయాక హీరో అక్కడికి వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆమెకు నీ దగ్గర అయిన ఊన్ని చూస్తాడు. ఆ తర్వాత ఆమెను బెడ్ పైన పనుకోబెట్టి ఆమె పక్కన పనుకుంటాడు అతను. ఆమె మార్నింగ్ లేచి ఆమెకు తగిలిన వూండ్ లేకపోవడంతో నైట్ కింద పడినప్పుడు ఇంజూర్ అయినట్టు గుర్తుంది, ఇప్పుడు లేదేంటి అనుకుంటుంది. నాకు ఇంకా గువాన్ నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని ఆమె అసిస్టెంట్తో ఆమె చెప్తే బ్రేకప్ అయిన కొన్ని డేస్ అలాగే అనిపిస్తుంది అంటుంది అసిస్టెంట్. ఆ నైట్ కూడా హీరోయిన్ వర్క్ చేయడం చూసి ఆమె నా డైవర్స్ అయినప్పుడు నేను కూడా ఇలానే నాన్ స్టాప్ వర్క్ చేసి టైర్డ్ అయ్యాను, బట్ అలా చేస్తే నువ్వే స్ట్రెయిన్ అవుతావు, ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, మర్చిపోవడానికి టైం పడుతుంది అంటుంది హీరోయిన్తో. ఆ తర్వాత హీరోయిన్ కార్ డ్రైవ్ చేస్తూ లాస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ వింటూ ఫీల్ అవుతుంది. హీరో సున్వల్ ఫౌండేషన్కి వెళ్ళి అతను ఆఫీస్ చూస్తూ అక్కడున్న డిమాన్ మాన్యువల్ ఓపెన్ చేసి చూస్తుంది ఆమె. అందులో వాళ్ళు ఫోటో బూత్లో కిస్ చేసుకున్నప్పుడు క్యాప్చర్ అయిన ఫోటో ఆమెకు కనిపిస్తుంది. ఆ ఫోటో చూస్తూ వాళ్ళు స్పెండ్ చేసిన ఈ డేస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఆమె ఏడుస్తుంది. అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చి దోదహి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఆమె ఏడుస్తూ గువాన్ని చాలా మిస్ అయ్యాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చా, అతను వెళ్ళిపోయే ముందు ఇంకొకసారి మళ్ళీ నేను చూడగలిగుంటే బాగుండేది, ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు, నేను చెప్పాలనుకున్నవేమీ అతనికి చెప్పలేదు, అట్లీస్ట్ థ్యాంక్ యూ సారీ ఏం చెప్పలేకపోయా, నేనే అతన్ని వెళ్ళిపోయేలా చేశా అంటూ ఏడుస్తుంది ఆమె ఏడవడం చూసి హీరో అసిస్టెంట్ లాస్ట్ టైం హీరో ఇచ్చి వెళ్ళిన క్రాస్ నెక్లెస్ ఆమెకి ఇచ్చి గువాన్ని మిస్ అయినప్పుడు అట్లీస్ట్ ఇది నీకు హెల్ప్ అవుతుంది అంటాడు. ఆమె ఇంటికి వెళ్ళాక ఆ నెక్లెస్ వేసుకొని నిద్రపోతుంది. అప్పుడు ఆమెకి డ్రీమ్లో ఆమె పాస్ట్ లైఫ్ కనిపిస్తుంది అనమాట. పాస్ట్ లైఫ్లో ఆమె లో లెవెల్లో పుట్టడంతో ఆమెకి ఇష్టం లేకపోయినా గెస్ట్ హౌస్లో కార్టిసన్గా వర్క్ చేస్తూ ఉంటుంది. బట్ అక్కడున్న గెస్ట్ రూడ్గా బిహేవ్ చేస్తూ లో లెవెల్లో పుట్టినందుకు మేమేం చెప్పినా నువ్వు చేయాలి, వేరే దారి లేదు అంటూ ఉంటారు ఆమెని. సో ఆమె ఇలాంటి లైఫ్ వద్దనుకొని చనిపోవాలనుకొని దూరంగా ఉండే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఆమె హీరోని మీట్ అవుతుంది. ఆమె చనిపోవాలనుకున్న ప్రతిసారి హీరో ఉండడంతో ఆమె చనిపోలేకపోతుంది అనమాట. అలా స్లోగా వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యాక హీరో వల్ల ఆమెకు లైఫ్ మీద హోప్ వచ్చి బ్రతకాలనుకుంటుంది.
అలా వాళ్ళిద్దరి ఫ్యామిలీ లెవెల్స్ డిఫరెంట్ అయినా కూడా వాళ్ళు లవ్ చేసుకుంటారు. ఒకరోజు హీరో స్టేట్ ఎగ్జామ్ రాయడానికి వేరే విలేజ్కి వెళ్తూ హీరోయిన్కి క్రాస్ నెక్లెస్ ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు నన్ను మిస్ అవ్వకుండా ఈ నెక్లెస్ వేసుకో, నేను రిటర్న్ వచ్చాక మనం పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు. సో ఆమె చాలా హోప్తో హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ లవ్ విషయం హీరో ఫాదర్కి తెలిసిపోయి హీరోయిన్ వల్లే విలేజ్లో క్రిస్టియానిటీ పెరిగిపోతుందని చెప్పి ఆమెను చంపేయమని ఆర్డర్ చేస్తాడు. సో అక్కడ సర్వెంట్స్ ఆమెను కొట్టి చంపేయబోతుంటే, నాకు ఏ బాధ లేదు, నేను ఎలాగో ఫస్ట్ నుండి చనిపోవాలనే అనుకున్నాను, బట్ చనిపోయే ముందు లాస్ట్గా నీ ఫేస్ ఒక్కసారి చూడాలని ఉంది అనుకుంటూ హీరోని తలుచుకుంటూ ఉంటుంది ఆమె. వాళ్ళు ఆమెను వెనుక నుండి పొడి చేస్తారు. అదే టైంకి అక్కడికి హీరో పరిగిస్తూ వస్తాడు. సో ఆమె అతని ఫేస్ చూస్తూ చనిపోతుంది. ఇదంతా డ్రీమ్లో హీరోయిన్ చూసి వెంటనే నిద్రలేచి టెన్షన్ పడుతూ, అంటే నేనే ఒల్సిమానా, గువాన్ నన్ను పాస్ట్లో కూడా సేవ్ చేశాడు, మేబీ ఆ వాటర్ఫాల్ దగ్గర ఉన్నాడేమో అని చెప్పి ఆమె కార్ తీసి బయలుదేరుతుంది. అప్పుడు వెనుక సీట్లో ఉన్న పర్సన్ ఆమెను కిడ్నాప్ చేసి ఒక ఓల్డ్ బిల్డింగ్లో కట్టి పెడతాడనమాట. కిడ్నాప్ చేసిన పర్సన్ సుక్మెన్. నన్ను గుర్తుపట్టావా, నా న్యూ ఫేస్ నచ్చిందా అంటాడు అతను. అతను ఆ బిల్డింగ్ నుండి కింద పడ్డ తర్వాత అక్కడున్న ఫైర్తో అతని ఫేస్ అతనే కాల్చుకుంటాడు. ఫేస్ చేంజ్ అవ్వడం వల్ల హీరో అతను ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేయలేకపోతాడనమాట. నిన్ను గువాన్ని ఎలాగైనా చంపుతాను, మీ ఇద్దరి వల్ల నా రెప్యుటేషన్, మనీ, ఫ్యామిలీ అండ్ ఈవెన్ నా ఫేస్ కూడా పోయాయి, మిమ్మల్ని బ్రతకనివ్వను, గువాన్ ఎక్కడున్నాడో వెంటనే పిలువు అంటాడు అతను. అప్పుడు హీరోయిన్, గువాన్ ఇక్కడ లేడు అంటుంది. నేను నమ్ముతాను అనుకున్నావా, నువ్వు డేంజర్లో ఉంటే అతను కన్ఫామ్గా వస్తాడంటూ ఆమె లెగ్ పైన పొడిచి, గువాన్ వెంటనే రా, వచ్చి నీ దోదోహిని సేవ్ చేసుకో అంటూ అరుస్తాడు. సేవ్ చేయమని అరువు, లేకపోతే వెంటనే నిన్ను చంపేస్తా అంటూ సుక్మెన్ అంటుంటే అక్కడి హీరో సీరియస్గా వచ్చి అతన్ని తోసేసి ఆ బిల్డింగ్ వాల్ వచ్చి అతని పైన పడేలా చేస్తాడు. అప్పుడు సుక్మెన్, ఇలాగే చెయ్యి, నన్ను చంపితే నువ్వు కూడా మాయమైపోతావు అంటూ నవ్వుతాడు. అయినా హీరో స్టాప్ చేయకుండా అతన్ని ఆ వాల్ కింద నలిగిపోయేలా చేస్తూ ఉంటే హీరోయిన్ వెంటనే ఆమె కట్టి ఉన్న రోప్ కట్ చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి, గువాన్ ప్లీజ్ స్టాప్ చేయి, నేను ఇప్పుడు ఓకే, ప్లీజ్ ఆపే అంటూ అతన్ని హక్ చేసుకుంటుంది. సో హీరో కోపం తగ్గి సుక్మెన్ పైన వాల్ రిమూవ్ చేస్తాడనమాట. ఆమెను హక్ చేసుకొని, నిన్ను చాలా మిస్ అయ్యాను దోదోహి అంటాడు. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యా అంటుంది ఆమె. అప్పుడే సుక్మెన్ గన్తో హీరోయిన్ కాల్చడానికి పాయింట్ చేస్తే హీరోయిన్ అడ్డొస్తుంది. సో ఆమెకు బుల్లెట్ తగిలి పడిపోతుంది. హీరో సుక్మెన్ దూరంగా వెళ్ళి పడేలా చేసి ఆమెను పట్టుకొని, దోదోహి ప్లీజ్ చనిపోవద్దు అంటూ ఏడుస్తాడు. గాడ్ ప్లీజ్ నాకేమైనా పర్లేదు, ఎలాగైనా దోదోహిని నేను సేవ్ చేయగలిగేలా చెయ్యి అని తలుచుకొని ఆమెను కిస్ చేస్తాడు. ఫ్యూ సెకండ్స్ తర్వాత ఆమె కళ్ళు తెరిచి, గువాన్ నువ్వు నన్ను సేవ్ చేసావా అని అడుగుతుంది. లేదు, నన్ను నేను సేవ్ చేసుకున్నా అంటాడు అతను. ఆ వెంటనే అతను స్లోగా హీరోయిన్ కళ్ళ ముందే కాలిపోతాడు. ఆమె అది చూసి, గువాన్ నన్ను వదిలి వెళ్ళిపోవద్దు ప్లీజ్ అంటూ ఏడుస్తుంది. అలా ఎపిసోడ్ 15 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.